హాయ్ అండి, ఇక్కడ నేను ఆలియా కట్ డ్రెస్ కుట్టడానికి నాదే అనమాట. ఈ డ్రెస్ ఆలియా కట్ డ్రెస్ కుట్టడానికి ఈ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది బాడీ పార్ట్ కోసం ఒక 15 ఇంచెస్ కోసం ఇలా తీసుకోండి. ఇక్కడ హెచ్చు తక్కువ లేకుండా పైన ఒక లైన్ గీసుకోండి. హెచ్చు తక్కువ లేకుండా పైన ఒక లైన్ గీసుకుంటున్నాను. లైన్ తీసుకున్నాక పైనుంచి మనం ఇప్పుడు ఏ లైన్ అయితే తీసుకున్నామో ఆ లైన్ నుంచి 15 ఇంచెస్ అనేది బార్ తీసుకోండి. ఎగ్జాక్ట్లీ సరిపోయింది నాకు ఇక్కడ 15 ఇంచెస్. ఇటు సైడ్ కూడా చూసుకోండి, ఇటు సైడ్ కూడా ఎగ్జాక్ట్లీ 15 ఇంచెస్కి వచ్చింది. సో ఇది సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఆది డ్రెస్ ఇచ్చారు. ఆది డ్రెస్ బట్టి చూడండి నడుం లూజ్ ఎంత ఉంది, నడుం లూజ్ ఎంత ఉందో చూద్దాం. నడుం లూజ్ వచ్చేసి 19 ఉంది, 19.5, అటు ఇటు 20గా ఉంది. 20 తీసుకుంటున్నాను. తర్వాత కావాలంటే టైట్ చేసుకుందాం. 20 అంటే 4 భాగాలు చేస్తే 10. మనం 2గానే చూసాం కదా, 40 అనమాట ఈ నడుము. 40 అంటే 10 అసలు తీసుకున్నాను, 2 ఇంచులు ఖర్చులకు తీసుకుంటున్నాను. 10 అసలు తీసుకొని 2 ఇంచులు ఖర్చులు తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆలియా కట్ టాప్ అనమాట మనం కుట్టేది. ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ చూద్దాం. నెక్ అండ్ షోల్డరు ఆది డ్రెస్లో నుంచి ఇలా హోల్డ్ చేసుకొని ఇది పెద్ద సైజ్ డ్రెస్ కాబట్టి 3 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్ పెడితే సరిపోతుంది. అయినా కానీ ఆది డ్రెస్ బట్టి కుట్టమని చెప్తే వాళ్ళు ఇచ్చిన డ్రెస్ లెక్కనే కుట్టాలి కాబట్టి ఇలా మధ్యలోకి మడతెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి మడతెట్టి యాజ్ ఇట్ ఈజ్ కస్టమర్స్ చాయిస్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా దించేసి ఇవ్వాలి అనుకుంటే ఇలా కొలుచుకోండి. ఇప్పుడు మనం ఖర్చులకి లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ మీద షోల్డర్ పెట్టేసేసి నెక్ పెట్టండి. ఇలా పెట్టేసేసి స్ట్రైట్గా నీట్గా పరుచుకున్నట్టు పరుచుకోండి. ఇక్కడ ఇట్లా పరుచుకుంటే ఏంటంటే మనకి నెక్ ఎంత వచ్చింది, నెక్ డౌన్ ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. ఇప్పుడు టేప్ పెట్టి కొలిచి చూపిస్తా చూడండి. నెక్ 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మళ్ళీ షోల్డరు ఖర్చులతో కలిపి ఒక లైన్ మందం అలా గీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ హైట్కి కూడా ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఇప్పుడు దీంతో పని లేదు, చంక డౌన్ కూడా ఇలానే తీసుకోండి. ఆది డ్రెస్ ఎలాగో ఇది కొంచెం లాంగ్ ఫ్రాక్ మోడలే కాబట్టి ఇలా తీసుకోవచ్చు చంక డౌన్ అనేది. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం ఆల్రెడీ ఇది ఇట్లా తీసుకున్నాం కదా, కొంచెం వదిలేసుకొని ఖర్చులకి ఇలా దీనికి కూడా కొంచెం ఖర్చులు వదిలేసి కొంచెం పైకి పెట్టండి. ఇప్పుడు అది ఎంత వచ్చిందో చూస్తాను. 6.5 వచ్చింది. చూస్తున్నారు కదా, 6.5 అనేది చంకలోతు వచ్చింది వీళ్ళకి. అదే 6.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసి ఇక్కడ ఎంత వచ్చింది చూద్దాం. ఇది కూడా షోల్డర్ ఖర్చులతో కలిపి 6.5, 6.25 వచ్చింది. అదే 6.25 ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు ఇది చంక డౌన్ తీయడానికి మిడ్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్లీగా తీసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు చంక డౌన్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. చాపీస్ కనిపించట్లేదు కదా, చంక డౌన్ అనేది ఇలా 6.5కి మార్క్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చంక డౌన్ కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు నడుం లూజ్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఇక్కడ మనం డాట్స్ అనేది పెట్టట్లే కాబట్టి చెస్ట్ లూజ్ 10.5 పెట్టండి సరిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ 10 పెట్టేస్తే సరిపోతుంది. $10.5 అనేది చెస్ట్ లూజ్ పెడుతున్నాను. 10.5 చెస్ట్ లూజ్, 2.5 ఖర్చులు, 2 ఇంచెస్ ఖర్చులు. ఇక్కడ ఒకసారి ఆది డ్రెస్లో నుంచి కూడా చెస్ట్ లూజ్ కొలుచుకోండి మీకు అంత డౌట్ ఉంటే. డాట్స్ పెడితేనేమో 1 ఇంచ్ పెంచితే సరిపోతుంది. ఇక్కడ డాట్స్ పెట్టట్లే కాబట్టి 1/2 ఇంచ్ పెంచితే సరిపోతుంది. ఒకవేళ మనకి డౌట్ అనిపిస్తే ఈ చంక నుంచి ఈ చంకకి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి నాకు ఇక్కడ 21 ఇంచెస్ వచ్చింది. 21 ఇంచెస్ని
2 భాగాలుగా చేస్తున్నాను. 2 భాగాలుగా చేస్తే ఎంత వస్తుంది? 10.5 వస్తుంది. అదే 10.5 ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను, అంతే కదా. 2 ఇంచెస్ ఖర్చులు. ఓకేనా ఫ్రెండ్స్, చంక డౌన్ వచ్చేసింది, మనకి హైట్ వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది. ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత ఉందో చూద్దాం, నెక్ హైట్ ఎంత ఉందో చూద్దాం. 5.5 వచ్చింది. 5.5కి షోల్డర్ ఖర్చులు అనేది ఇందాక తీలే కదా, అక్కడ షోల్డర్ ఖర్చులతో 6 సరిపోతుంది. షోల్డర్ ఖర్చులతో 6 సరిపోతుంది. కానీ నేను ఇక్కడ 1/2 ఇంచు ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకుందాం అనుకుంటున్నా, వీ షేక్ నెక్ కాబట్టి 6.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ నెక్, 6 ఇంచెస్ హైట్. ఇక్కడ నేను వీ షేక్ నెక్ పెట్టాలనుకుంటున్నాను, అందుకే 6.5 పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇది నా డ్రెస్సే కాబట్టి నేను ఎలా మార్క్ చేసుకోవాలనుకుంటున్నానో అలా మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ కస్టమర్స్ ఇలా కాదు దానంతే పెట్టండి అంటే దానంతే పెట్టండి, ఏదైనా కస్టమర్ చాయిస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నడుము లూజ్ తీసుకున్నాం కదా, నడుము లూజ్కి ఆఫ్ ఇట్లా 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1/2 ఇంచు పైకి ఇలా కట్ చేసుకోండి. 1/2 ఇంచు పైకి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు నడుము దగ్గర అనేది లెగదు. చూసారు కదా. ఇప్పుడు చంక డౌన్ తీస్తాను, చూడండి ఎలా తీయాలో. ఇక్కడ పెద్ద సైజ్ డ్రెస్ కాబట్టి 1.5 ఇంచు మార్క్ చేసుకుంటున్నాను. అదే 1.5 ఇంచు ఇక్కడ ఖర్చులతో కాకుండా 1.5 ఇంచు మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఈ డాటు ఈ లైను ఈ 3 కలిసేటట్టు మార్క్ చేసుకోండి. ఇక్కడ చంక డౌన్కి లైన్ కంటే అంతే సరిపోతుంది. అందరూ ఇక్కడ ఈ లైన్ కానాలి అని చెప్తారు, అంత అవసరం లేదు. లైన్కి టచ్ అయితే సరిపోతుంది. చూసారు కదా, చంక రౌండ్ కూడా గీసేసాం మనం. ఇప్పుడు ఈ లైన్స్ కలుపుతూ ఒక మార్కింగ్ లైన్ గీసుకున్నాం. ఇక్కడ దాకా మనం లాంగ్ ఫ్రాక్స్కైనా లాంగ్ లెంత్ డ్రెస్సులకైనా ఇలానే కుడతాం కదా. ఇప్పుడు ఆలియా కట్ స్పెషల్ ఏంటి, ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి పైకి. ఇక్కడ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్లో 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ఖర్చుల్ని కలపకండి, ఖర్చులు వదిలేసి ఇక్కడ నుంచి తీయండి. ఖర్చులు వదిలేసేసి ఇక్కడ నుంచి లైన్ గీయండి. ఇలా లైన్ గీసాక ఇక్కడ చూడండి, ఈ లైన్ని ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టుకొని ఈ టేప్ని సగానికి చేయండి. సగానికి చేసి ఒక 1/2 ఇంచ్ మందం కిందికి మార్క్ చేసి ఇలా ఆర్మ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇలా రౌండ్గా వచ్చేటట్టు చూడండి. ఎగ్జాక్ట్లీ స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, కానీ రౌండ్గా వస్తే ఏంటంటే లుక్ బాగుంటుంది. ఇలాగ ఇలా కర్వ్ అనేది రావాలి. కర్వ్ అనేది నీట్గా చేసుకోండి. ఇప్పుడు వీ షేప్ నెక్ కూడా లైట్గా కర్వ్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను. దీన్ని కూడా ఇక్కడ 6.5 ఇంచెస్కి తీసుకున్నాను కదా నేను. దాన్ని ఇలా మిడిల్లోకి తీసుకొని ఇలా లైన్ గీసుకోండి. లైన్ గీసుకొని దీన్ని కూడా లైట్గా కర్వ్ చేద్దాం. లైట్గా ఇలా కర్వ్ తీసుకోండి నెక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది కట్ చేసుకున్న విధంగా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నా చూడండి. ఇది 4 లేయర్స్గా ఉంది. ఫస్ట్ అయితే నేను చంక డౌన్ తీస్తాను. ఇక్కడ పార్ట్స్ సపరేట్గా పెట్టలేదు చెప్తా. బ్యాక్ నెక్ గీసుకోవడానికి మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను.
చంక రౌండ్ అనేది ఇలా కట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని లైట్గా ఓపెన్ చేయడానికి ఓకేనా? 4 పీసెస్ ఓపెన్ అయినాయో లేవో చూస్తున్నాను. ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని కట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ సైడ్ జాయింట్స్ కట్స్ పెట్టుకోండి. ఖర్చులది మనకి స్టిచ్చింగ్ అప్పుడు కట్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. చూసారు కదా? ఇప్పుడు ఒక పార్ట్ అనేది తీసేస్తున్నాను మిడిల్లో. ఈ మిడిల్ పార్ట్ అనేది పక్కకు పెడుతున్నాను. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మన చేతిలో ఉంది ఫ్రంట్ పార్ట్. ఆల్రెడీ మార్క్ చేసుకుంది ఫ్రంట్ పార్ట్. యాజ్ ఇట్ ఈజ్ మనం మార్క్ చేసుకున్న విధంగానే చంకలోతో ఒకటి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ 1/2 ఇంచ్ లోపలికి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేద్దాం. మార్క్ చేసి 1/2 ఇంచ్ లోపలికి అనేది డ్రా చేద్దాం. ఆర్మ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో హాఫ్ ఇంచ్ లైన్ ఎక్కడికి జాయిన్ అవుతే అక్కడికి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్ మనం మార్క్ చేసుకునే విధంగా కర్వ్ చంకలో తీసుకోవాలి, నెక్ తీసుకోవాలి, ఆలియా కట్ స్పెషల్ కూడా తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అయితే నెక్ తీస్తున్నాను. లైట్ కరువు పెట్టాను కదా, అదే కరువు విధంగా నెక్ కట్ చేస్తున్నాను. వీ షేప్ నెక్ అనేది పెట్టాను కదా, నెక్స్ట్ ఇది కూడా అంతే. లైట్ కరువు పెట్టాను కదా, అదే కరువులో కట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనం ఎన్ని ఇంచెస్ తీసుకున్నాం అనేది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కింద పార్ట్ తీయాలి కదా, 4 ఇంచెస్ పెట్టాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చంక డౌన్, చూసారా? చంక డౌన్ కూడా తీసేసాం. ఇది ఫ్రంట్ పార్ట్ మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ చూసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇంకేం తీయాలి మనం? ఒక నెక్ ఒకటి తీస్తే సరిపోతుంది. బ్యాక్ పార్ట్కి ఇట్లా ఇది తీయాల్సిన అవసరం లేదు. ఆలియా కట్కి బ్యాక్ పార్ట్కి నెక్, నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసేసి 7 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. 7 ఇంచెస్. ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 3.5 పెడతాను. డీప్ నెక్, కొంచెం లైట్ డీప్ నెక్గానే వస్తుంది. పైన 3 అంటే కింద 3.5 పెట్టుకుంటే నెక్ బాగుంటుంది లుక్ అనేది. అది నేను లైట్ యూ షేప్ తీస్తున్నాను అనమాట, అందుకని. లైట్ యూ షేప్ నాకు కావాలి, మరీ ఓవర్గొద్దు, లైట్ యూ షేప్ కావాలి. అది 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. అదే 1/2 ఇంచ్ కర్వ్ రావాలి నాకు. ఇక్కడ 1/2 ఇంచ్ కర్వ్ తీసుకున్నాను. చూసారు కదా? ఇలా. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం. చూసారు కదా? స్టిచ్చింగ్ అప్పుడు నీట్గా స్టిచ్ చేసుకుంటేనే ఇది లుక్ బాగుంటుంది. లైట్ యూ షేప్ వర్క్ అనేది.
పర్ఫెక్ట్గా ఓకే. చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్కి పీస్ సరిపోతుందా సరిపోదా అనేది చూసుకోవాలి. నేను ఇక్కడ షార్ట్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్ ఎలా ఉందో అలా ప్లేస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 4 హోల్డింగ్స్ పెట్టుకొని హ్యాండ్కి 4 హోల్డింగ్స్ పెట్టుకొని కింద స్ట్రైట్గా కోరస్ హెచ్చు తక్కువలు తీసుకున్నాము. 1/2 ఇంచు, నెక్స్ట్ 1/2 ఇంచు హోల్డింగ్కి వేసుకున్నాము. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్ లెంత్ ఎంత ఉంది ఖర్చులతో కలిపి ఇక్కడికి వచ్చింది. హ్యాండ్ డౌన్ ఎంత ఉంది ఇక్కడికి వెళ్ళిపోయింది. హ్యాండ్ డౌన్. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి. ఏదైనా బ్యాక్ సైడే ఆర్మ్ రౌండ్ అనేది కొలుచుకోవాలి. 9.5 ఇంచెస్ వచ్చింది ఆర్మ్ రౌండ్. కానీ ఖర్చులతో సహా ఇది మార్క్ చేసుకున్నాను కదా. ఈ హైట్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. 6 ఇంచెస్ ఉంది. అదే 6 ఇంచెస్ ఇటు పెడుతున్నాను. హ్యాండ్ డౌన్ ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను. 3 ఉంది. 3.5 పెడుతున్నాను. ఇక్కడ 9.5 ఆర్మ్ రౌండ్ అంటే ఇంకా అక్కడికి అతుకులు పడతాయి మనకి. తర్వాత అతుకులు వేసుకుంటాను. ఇక్కడికి మిడిల్ ఇక్కడ ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకోండి. ఇలా గీసుకోవడం వల్ల హ్యాండ్ చాలా ఈజీగా బాగుంటుంది కూడా, ఎక్కడ ముడతలు రావు. ఇప్పుడు అదే 1/2 ఇంచ్కి మళ్ళీ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. మార్కింగ్ 1/2 ఇంచ్కి ఉంటుంది. అది ఆర్మ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో గీసుకుంటే మనకి ముడతలు రావు. హెచ్చు తక్కువలు కట్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్ బాగానే 3 ఇంచెస్ ముక్క దాకా పట్టిద్ది అతుకులు. 2 ఇంచెస్ ఖర్చులు, 1 ఇంచు ఇక్కడ మిగిలిపోయింది కదా, 3 ఇంచెస్ దాకా పడతాయి ఖర్చులు. కుట్టేటప్పుడు వేసుకుందాం ఖర్చులు. చంకల ఊత కూడా తీసేసుకున్నాను నేను ఇక్కడ. చూసారు కదా, చంకల ఊత కూడా తీసేసాను. చంకల ఊత తీసిన పార్ట్ ఇది అని తెలియడానికి నేను F1 రాసుకుంటాను ఎప్పుడైనా సరే. ఇప్పుడు దీనికి ఎలాగో అతుకులు పడతాయి కదా, ఈ పీస్ దీనికి సెట్ చేసేద్దాం. అంతేనండి, మొత్తానికైతే టాప్ హ్యాండ్స్ అయిపోయినాయి. బోటమ్ మిగిలిన క్లాత్లో బోటమ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బోటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. బాటమ్ క్లాత్ కోసం ఇట్లా బారుగా 2 మడతలతో ఇలా మడతేసుకోవాలి. ఇది బారు పన్న కాబట్టి అలా 2 మడతలు వేసుకొని ఒకటి అక్కడికి సైడ్ చేసేయండి. ఇప్పుడు ఇంకోటి కదా, దీంట్లో నుంచి 4 ఇంచులు డౌన్ చేసుకోవాలి. ఈ 4 ఇంచులు ఎందుకు డౌన్ చేసుకోవాలి మీకు తెలుసు కదా, ఆలియా కట్ డ్రెస్ మనం కట్ చేసేది. ఆలియా కట్ డ్రెస్కి ఇక్కడ 4 ఇంచెస్ అప్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని డౌన్ చేసి ఇది అప్ చేసాం కదా, దీన్ని కూడా అప్ చేయాలి. అంటే ఇక్కడ 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఈ 4 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకొని అదే 4 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అదే 4 ఇంచెస్. ఈ కోరస్ అనేది మనకి అటు ఆపోజిట్లో ఉండాలి ఫ్రెండ్స్, చూసుకోండి. కోరస్ ఆపోజిట్లో ఉండాలి, హోల్డింగ్ అనేది మనకి వెళ్ళి ఉండాలి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఈ 4 ఇంచెస్ లైన్ గీసుకుంటున్నాను. చూడండి, ఇలా 4 ఇంచెస్కి లైన్ గీసుకొని ఇప్పుడు ఈ పైకి ఇక్కడ మనం ఖర్చులకి ఎంత తీసుకున్నాం, ఇందాక 2 ఇంచెస్ అనేది ఖర్చులు తీసుకున్నాను. అదే 2 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ లైన్ నుంచి 4 ఇంచెస్ ఎడ్జ్కి ఇలా లైన్ గీసుకోవాలి. అర్థమవుతుంది కదా? 2 ఇంచెస్ లైన్ దగ్గర నుంచే గీయండి, అవతలకి గీయొద్దు. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం హోల్డ్ చేసిన క్లాత్ ఇలా ఇది పెట్టుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ 4 ఇంచెస్ పైకి ఉండాలి, బ్యాక్ పార్ట్ కిందికి ఉండాలి. ఇలా పెట్టుకొని మళ్ళీ ఒకసారి మంచిగా సర్దుకున్నట్టు చేసుకొని సర్దుకోండి నీట్గా. ఇప్పుడు మనం లెంత్ ఎంత తీసుకోవాలి మీ ఇష్టం అండి. మీరు ఎంత లెంత్ తీసుకోవాలనుకుంటే అంత లెంత్ తీసుకోండి. బ్యాక్ పార్ట్కి ఎగ్జాక్ట్లీ లెంత్ అనేది కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి పైన 4 ఇంచెస్ అప్ చేసేసి పట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా నేను ఇక్కడ 34 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి. 34 ఇంచెస్ నాకు ఇక్కడికి వచ్చింది. 34 ఇంచెస్, అదే 34 ఇంచెస్ అటు సైడ్ కూడా మార్క్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, 34 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా. 34 ఇంచెస్కి ఇక్కడ లైన్ గీసుకుందాం. ఇక్కడ 34 ఇంచెస్కి లైన్ గీసుకొని ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది 4 ఇంచెస్ మనం హైట్ చేసాం కదా, దీన్ని కూడా కట్ చేస్తున్నాను నీట్గా. చూసారా, ఇలా కటింగ్లో వెళ్ళిపోద్ది. అందుకే నేను ఇందాక ఎడ్జెస్ కోరస్ అనేది తీయలేదు. ఇక్కడ 2 ఇంచెస్కి మనం ఎక్కడికి మార్క్ చేస్తున్నామో అక్కడ వరకే క్రాస్ రావాలి, తర్వాత స్ట్రైట్ కట్ చేయాలి. అర్థమవుతుంది కదా? 2 ఇంచెస్ మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడ దాకా క్రాస్గా రావాలి, తర్వాత స్ట్రైట్గా రావాలి. ఇది కొంచెం హెచ్చు తక్కువ ఉంది, దీన్ని కూడా స్ట్రైట్గా చేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, అలియా కట్ డ్రెస్కి మార్కింగ్ అనేది చూసే కదా. 2 ఇంచెస్కి ఘాట్ పెడుతున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఇంకా హ్యాండ్స్. మన స్టిచ్చింగ్ వీడియో అనేది తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ నాకు వెనక నెక్కి కొంచెం విడ్త్ ఎక్కువ రాలేదు. ఇప్పుడు వెనక నెక్ జాయింట్ చేసుకుందాం. చూడండి ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ నెక్కి ఇట్లా నెక్ పార్ట్ తీసుకోవడానికి డీప్ నెక్ పెట్టాను కదా, అందుకని నెక్ అనేది ఎక్కువ క్లాత్ అనేది మనకి మిగలలేదు. ఇట్లా పావించి మందంతో ఇలా హోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను, ఎందుకంటే చాలా తక్కువ క్లాత్ మిగిలింది మనకి కాబట్టి. పావించిలో కూడా సగంకే వస్తుంది, మరీ ఏం రావట్లేదు. ఇలా హోల్డ్ చేసుకుంటూ కుట్టేసేసుకోండి. ఇలా నిమ్మలంగా హోల్డ్ చేసుకుంటూ టర్నింగ్ పాయింట్స్ దగ్గర కూడా కొంచెం హెచ్చు తక్కువలు వస్తూ ఉంటాయి, ఏం కాదు. ముడతొచ్చినా ఏం కాదు, కుట్టేసేయండి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అనేది స్లోగా కుట్టుకోండి. మనకి చాలా తక్కువ పీస్ ఉంది కాబట్టి జాగ్రత్తగా కొంచెం కొంచెం హోల్డ్ చేసుకుంటూ కుట్టుకోండి.
బ్యాక్ పార్ట్కి నెక్ స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ మెడ అనేది చూడండి ఉల్టా సీదా చూసుకొని ఇట్లా స్ట్రైట్ పీస్ అంటే వెనక పక్క కాకుండా ముందు పక్క, ముందేది వెనకేది పర్టికులర్గా చూడండి. చూసారా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇది ముందు, అది వెనక. ఇలా చూసుకొని ఇప్పుడు ఈ నెక్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలా ప్లేస్ చేసుకొని ఒక పాదం మందం కుట్టేసేయండి. పాదం మందం ఖర్చుతో కుట్టేసేయండి. మీకు అక్కడ ఇంకా మిగలదేమి అయినా సరే. చూసారు కదా రౌండ్ నెక్. ఇప్పుడు ఘాట్లు పెట్టుకోండి. కుట్టు మీద పడకూడదు, చాలా జాగ్రత్తగా ఘాట్లు పెట్టుకోండి. కుట్టు మీద పడకుండా వెనక ముందు ఇక్కడ రౌండ్స్ తిరిగే దగ్గర ఘాట్లు ఎక్కువ పెట్టుకుంటే నెక్ రౌండ్ అనేది లుక్ బాగుంటుంది. ఓకే కదా. ఇట్లా రౌండ్ కట్స్ తీసుకున్నాక ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఖర్చుల మీద నుంచి ఈ నెక్ మీదే పడేటట్టు మళ్ళీ కుట్టేసుకుందాం. ఇలా టాప్ స్టిచ్ చేసుకోవడం వల్ల కొంచెం ఇది అసలే కొంచెమే ఉంది కదా, ఇంకొంచెం స్ట్రాంగ్నెస్ ఇచ్చినట్టు అయితే మనకి. అంతగా అస్సలు క్లాత్ మిగలకపోతే మెడపట్టి వేయండి. క్రాస్ పీస్ తీసుకొని మెడపట్టి వేసుకోవచ్చు డ్రెస్కి కూడా. ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ హోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి కుట్టేయండి. ఇప్పుడు హోల్డ్ చేసి ఎడ్జెస్ కుట్టుకుంటూ రావాలి. రివర్స్ తిప్పుకొని ఇలా కుట్టుకుంటున్నాను చూడండి. కొంచెం పెద్ద క్లాత్ అయ్యింటే ఈ ఖర్చులు కూడా ఏమాత్రం కనిపించకుండా మంచి సెట్ అయిపోయేది. ఈ చివర్లలోనే కుట్టండి. అంటే ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకి చివర్లకి రౌండ్ తిరిగే దగ్గర మీకు తిరగడం రాకపోతే పాదం లేపండి ఒకసారి. చూసాగా ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ అనేది అయిపోయింది. మనకి బ్యాక్ నెక్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ పీస్
ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలా హోల్డ్ చేసి మడతేసి కుట్టండి. చూసే కదా ఫ్రంట్ నెక్ కూడా మంచిగా వీ షేప్ అనేది వచ్చేసింది మనకి. ఇప్పుడు దీన్ని జాయిన్ చేద్దాం. దీనికి కూడా ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో పర్టికులర్గా చూసుకొని ఫ్రంట్ నుంచి కుట్టాలి. ఫ్రంట్ నుంచి కుట్లు పైకి కనిపించేటట్టు పెట్టండి. ఇప్పుడు లైట్గా కట్స్ పెట్టుకోండి. మా పాపకైతే నేను లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివన్నీ కుట్టాను, కానీ ఆలియా కట్ టాప్ అయితే ఎప్పుడు కుట్టలేదు. అందుకని ఆలియా కట్ టాప్ ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను ఈ క్లాత్ నేను. చూసారా ఫ్రెండ్స్, మొత్తం కట్ తిప్పేసాం కదా. మళ్ళీ ఇలా హోల్డ్ చేసి అడ్జస్ట్ స్టిచ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేద్దాం. మెడపట్టి అయిపోయింది కదా, షోల్డర్స్ జాయిన్ చేద్దాం. షోల్డర్ జాయింటింగ్కి ఒక పాదం మందం ఖర్చు పెట్టుకొని పాదం మందం ఖర్చు పెట్టుకొని షోల్డర్స్ అనేది నెక్ సైడ్ నుంచి జాయిన్ చేయండి. నెక్ సైడ్ నుంచి జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు హెచ్చుతక్కులు వస్తూ ఉంటాయి. చూడండి, షోల్డర్స్ ఇప్పుడు నాకు హెచ్చుతక్కులు వచ్చాయి కదా, ఈ హెచ్చుతక్కులు అనేది ఇలా కట్ చేసుకోవచ్చు సమానంగా. హెచ్చుతక్కులు అనేది సమానంగా కట్ చేసుకోవచ్చు. అందుకని షోల్డర్స్ అనేది ఎప్పుడైనా సరే మెడపాటు నుంచి జాయిన్ చేయండి. ఓకే కదా? ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. హ్యాండ్స్ జాయింటింగ్కి ఎఫ్ అని ఫ్రంట్ లోత్ పెట్టాను కదా, ఆ ఫ్రంట్ లోత్ అనేది చూసుకోండి.
ఇటు ఫ్రంట్లో తీసుకున్నాను కాబట్టి ఫ్రంట్కి ఫ్రంట్ వేయాలి. ఏది ముందు ఏది వెనక అనేది పర్టికులర్గా చూసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ ఇది కదా, నేను ఎఫ్ అనేది రాశాను కాబట్టి ఇది ఇటు రావాలి. నెక్స్ట్ ఇది ఎఫ్ అనేది రాశాను కాబట్టి ఇది ఇటు రావాలి. ఓకే, ముందు ఇది హోల్డ్ చేసుకొని ఇలా మాట వేసుకొని కుట్టుకుందాం. 3 హోల్డింగ్స్ వేయండి డ్రెస్సెస్కి, ఎందుకంటే మనం బ్లౌజులకి అయితే చేతి పని చేసుకున్నాం కానీ డ్రెస్కి డైరెక్ట్ కుట్టుకోవచ్చు. ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అని పర్టికులర్గా చూసుకొని డైరెక్ట్ కుట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, హ్యాండ్ జాయినింగ్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ హ్యాండ్ పెట్టుకోవాలి. మనం ఫ్రంట్లో తీసుకుంది పర్టికులర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఫ్రంట్లో తీసామా లేదా, ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. చూడండి, చేతులు కుట్టేటప్పుడు ఇవి కరువ్స్ ఉంటాయి బాగా. ఆ కరువ్స్ అనేది మీరు చాలా లూజ్గా పట్టుకోండి, సాగదీయద్దు. సాగదీయకుండా లూజ్గా పట్టుకొని హ్యాండ్స్ అనేది కింద భాగం సాగదీయద్దు, పై భాగం సాగదీయద్దు, అసలు కింద పట్టుకోవద్దు కూడా. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఈ హ్యాండ్తో ఇలా ఇలా తోసుకుంటూ కుట్టుకుందాం. కిందది ఆ హ్యాండ్తో అలా తోసుకుంటూ ఉండాలి. పైది వచ్చేసేసి సాగదీయద్దు అస్సలు. పైది ఫింగర్స్తో పట్టుకోవాలి, కిందది ఈ చేత్తో ఇలా ఇలా తొయ్యాలి అంతే. సెకండ్ హ్యాండ్ యూస్ చేస్తే మనకు రెండు పట్టుకుంటే ఏంటంటే సాగిపోతూ ఉంటుంది, అప్పుడు బుంగలు వస్తాయి చేతికి. బుంగలు రాకుండా నీట్గా రావాలంటే హ్యాండ్స్ మ్యాక్సిమం ఒక చేత్తో కుట్టడానికి ట్రై చేయండి ఫస్ట్ కుట్టు మాత్రం. సెకండ్ కుట్టు కుట్టేటప్పుడు కింద క్లాత్ మీద పడే అవకాశం ఉంటుంది, అప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ కుట్టుకోండి. ఎలా అంటే ఇలా ఇలా మనం ఫింగర్స్తో అంటూ ఉంటే కింద స్మూత్నెస్ అర్థమైద్ది. స్మూత్గా ఉంటే కింద క్లాత్ లేనట్టు. అప్పుడు సెకండ్ టైం కుట్టేటప్పుడు ఈ సెకండ్ చేయి కూడా యూస్ చేయండి. చూడండి గైస్, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను. మనం ఎక్కడ పట్టి లాగొద్దు, ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఫ్రీగా మూవ్ అవ్వాలి. చూసారు కదా, ఇలా మళ్ళీ బ్యాక్. ఎప్పుడైనా హ్యాండ్ జాయింటింగ్ అనేది మధ్యలో నుంచి జాయిన్ చేయాలి, మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి. చూసారు కదా, హ్యాండ్స్ జాయినింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ జాయినింగ్ అయిపోయింది, నెక్ అయిపోయింది. ఇప్పుడు ఆలియా కట్ అంటే ఏంటి, అసలు మెయిన్ క్లాత్ ఇప్పుడు మనం కుట్టాల్సింది. షోల్డర్ జాయిన్ చేయకముందే మనం ఇక్కడ నేను లేస్ తెచ్చాను కుట్టాలని, మర్చిపోయాను. ఇలా మడతేసుకుంటా. ఇలా మిడిల్కి ఒక లైన్ గీయండి. చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ మర్చిపోయినా ఏం కాదు, ఇలా రఫ్ చేయండి.
రఫ్ చేసి ఇలా తిప్పుతున్నాను. చూడండి నెక్కి ఇలా. చాలా స్లోగా ఇలా స్లోగా అనుకుంటూ ఇలా అనుకుంటూ ఇలా స్ట్రైట్గా సైడ్కి స్ట్రైట్గా తీసుకుంటున్నాను. నేను మర్చిపోయినట్టు మీరు ఎవరు మర్చిపోకండి, షోల్డర్ జాయిన్ చేయకముందే ఫస్ట్ లేస్ జాయిన్ చేసుకోండి. వన్ సైడ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ జాయిన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఇలా ఈ రెండు అతికినట్టు రావాలి. ఈ రెండు పక్క పక్కనే వస్తే లుక్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సైడ్ ఎడ్జెస్కి ఒక కుట్టేసుకుందాం. వేసుకున్నా ఏం లేదు, వేసుకోపోయినా ఏం లేదు. మనకి వీ షేప్ నెక్ వచ్చింది కదా, సైడ్ నుంచి ఒక కుట్టేసుకుంటూ వస్తాయి. ఇప్పుడైతే ఆలియా కట్లో మెయిన్ కట్టం ఏంటి స్టిచ్చింగ్. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ముందేదో వెనకేదో చూసుకోవడం మనకు ఒకటి ఉంది కదా, ముందు వెనక చూసేసుకొని చూడండి. ఫ్రంట్కి ఫ్రంట్ పెట్టుకోండి, ఇలా ఒకదాని మీద ఒకటి ఫ్రంట్కి ఫ్రంట్ పెట్టుకొని, ఇది మెయిన్, ఇక్కడ మెయిన్ సెంటర్ కదా, ఇక్కడ ఒక పిన్ ఉంటే పిన్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది కట్స్కి కట్స్ ఇలా పెట్టుకోండి. 2 ఇంచెస్ ఖర్చు అనేది అలా వదిలేసేసి ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకోండి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోండి. ఇక్కడ నాది పెద్ద సైజు కాబట్టి కొంచెం కుర్చీలు చాలా తక్కువ వస్తాయి. పెద్ద సైజు వాళ్ళకి కుర్చీలు చాలా తక్కువ వస్తాయి. మిడిల్లో కుర్చీలు తీసుకోవడం బెస్ట్. ఫ్రంట్ కొంచెం వదిలేసేసి ఇక్కడ నుంచి ఎన్ని కుర్చీలు వస్తాయి అసలు చూడండి. మిడిల్లో ఒక 4 కుర్చీలు వచ్చినాయి అంతే, అంతకన్నా ఎక్కువ రాలేదు. కాబట్టి మిడిల్ దాకా ప్లెయిన్గా కుట్టండి. ఇది మిడిల్కి వచ్చేసిందా? నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మిడిల్లో గుత్తగా పెట్టుకుంటున్నాను నేను. చూడండి, కరెక్ట్గా 4 కుర్చీలు వచ్చాయి. ఇప్పుడు ఇటు తిప్పుతున్నాను నేను. ఇప్పుడు దాకా అటు తిప్పి పెట్టాను కుర్చీలు, ఇప్పుడు ఇటు తిప్పుతున్నాను. పెట్టారు ఇట్లా ఇట్టే పెడుతున్నాను.
మరి 4 కుర్చీలే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, లేకపోతే అసలు కుట్టుకోపోదును. ఇంచెస్ ఇక్కడికి రావాలి. ఇక్కడ కూడా కట్స్ దగ్గరికి పట్టుకొని అటెండ్ వచ్చాయో మ్యాక్సిమం ఇటు కూడా అన్నీ కూర్చుంటూ అదే డిస్టెన్స్ వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా, ఇలా అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి టాప్ స్టిచ్ చేస్తాం, ఇంకొక కుట్టేసుకుందాం. ఒకసారి డౌట్ ఉంటే ఓపెన్ చేసి చూసుకొని ఇంకొక కుట్టేసుకోవడం బెస్ట్, ఎలా వచ్చింది లుక్ అనేది. నాట్ బ్యాడ్ అండ్ నాట్ బెటర్ ఆల్సో. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లుక్ అయితే రాలేదు, అందుకే చెప్పాను నాట్ బ్యాడ్ నాట్ గుడ్ ఆల్సో. ఇక్కడ కూడా హోల్డింగ్ రావాల్సిందే.